ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాన్ని తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి ప్రియులారా, ఒక విషయం, ఒక సందర్భం గురించి మనందరూ కూడా మాట్లాడుకుందాం. ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మీ వద్దకు నేను తీసుకొని వచ్చానండి. కాబట్టి దేవుడు ప్రేమమయుడు, కరుణామయుడు. ఆ విషయం మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మనము బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అనేక సార్లు, అనేక మార్లు మనం అందరం కూడా పడిపోయి ఉంటాం ప్రియులారా. అండి, నేను పడలేదా అండి? మనం చెప్పండి. బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ తప్పు చేయలేదు. అది కంటితోనైనా సరే, చేతితోనైనా సరే, మాటతోనైనా సరే, కనీసం ఆలోచనతోనైనా సరే నేను తప్పు చేయలేదు అనేటువంటి వారు మీలో ఎవరైనా ఉన్నారో ఒకసారి మీరు ఆలోచించండి. ఎవరు ఉండడండి, భూమి మీద ఎవరు కూడా ఉండరు. చాలా మంది చాలా విధాలుగా మళ్ళీ పడుతూ లేస్తూ అందరూ కూడా తమ యొక్క జీవితాన్ని సరి చేసుకుంటా ఉన్నారు. అందరూ కూడా తమ యొక్క జీవితాన్ని యేసుక్రీస్తు యొక్క వాక్యంతో వారందరూ కూడా కట్టుకుంటా ఉన్నారు. అంటే ఒక విషయం మీరు అర్థం చేసుకోండి. దేవుడు నేను తీసేయాలి అని అనుకుంటే ఆయనకి ఎంతసేపు అండి? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. నీ పర్మిషన్ దేవునికి కావాలండి. ఆయనే నాటాడు, ఆయనే తీసేయగలడు. ఆయనకి అసాధ్యమైందంటూ ఏమీ లేదండి. ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయనకి సర్వాధికారం ఉంది, సర్వ హక్కులు కూడా ఆయనకు ఉన్న. ప్రియులారా, ఆ విషయం మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను. కాబట్టి ప్రియులారా, ఒక విషయం మీరు అర్థం చేసుకోండి. ఏదైనా ఒక ఇంపార్టెంట్ పనికి వెళ్ళేటప్పుడు మనం ఒక్క 10 నిమిషాల్లో, ఒక 5 నిమిషాల్లో, లేదా ఒక 2 నిమిషాల్లో బస్సు మిస్ అయిపోయామనుకోండి, లేదా ఒక వెహికల్ మిస్ అయిపోయామనుకోండి, ఆటో మిస్ అయిపోయామనుకోండి, చాలా బాధపడుతూ ఉంటాం, చాలా నిరాశ పడిపోతూ ఉంటాం. ఎందుకంటే అయ్యో, నేను ఆ పనికి వెళ్ళాల్సిన పని అవ్వలేదు కాబట్టి ఎంతో కోల్పోయాను. ఆ పని జరుగుంటే నా యొక్క జీవితంలో ఎంతో బాగుండేది, ఎంతో మేలు జరిగేది అని చెప్పి చాలా మంది చాలా విధాలుగా అనుకున్నాను. బట్ చాలా మంది బాధపడిపోతూ ఉంటారు. అండ్ ఈ భూ సంబంధమైనటువంటి ఉద్యోగాల కోసము, లేదా బిజినెస్ కోసము, లేదా నీకు కావాల్సింది ఏదో మిస్ అయిపోవని చెప్పేసి ఇంతగా బాధపడతా ఉన్నప్పుడు, ఇంతగా అనమాట నువ్వు ఇబ్బంది పడతా ఉన్నప్పుడు, నిత్య జీవనం ఈరోజు చాలా మంది మిస్ అయిపోతున్నారు. ఆ విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. అంటే దేవుడు ఎంత ప్రేమ గలవాడో తెలుసా అండి? ఈ బాప్తీసం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు నా యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఫీడింగ్ ఆపలేదండి. ఇస్తూనే ఉన్నాడు. అంటే ఇస్తున్నాడు అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ విషయం మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి ఇస్తున్నారు అంటే పిల్లల్ని ఎంతో వారు ప్రేమించబట్టే వారికి అన్ని విధాలుగా సహకరిస్తున్నారు, అన్ని కూడా ఇస్తున్నారు కదండి. చిన్నప్పటి నుంచి ఆలన పాలన పెరిగి పెద్ద అయ్యేంత వరకు కూడా వారు ప్రయోజకులు అయ్యేంత వరకు కూడా వారి పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. కేవలం ఏంటంటే వారి మీద ఉన్నటువంటి ప్రేమ పేరాల. ఇప్పుడు తల్లిదండ్రులకు వారి మీద ఉన్నటువంటి ప్రేమ, ఆ విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ విధంగా అనమాట యావత్ క్రైస్తవులందరికీ చూసుకున్నా సరే దేవుడు వారు పడిపోతున్నా లేచి మళ్ళీ నిలబడాలి అనేటువంటి అనమాట తన యొక్క సత్సంకల్పంతో, అంటే దేవుడు వారి పట్ల ఒక దీర్ఘశాంతాన్ని చూపిస్తూ, అదే మన తండ్రి అయితే, మన తల్లి అయితే, మన బంధువులు అయితే, మన స్నేహితులు అయితే, మన బాస్ అయితే అన్నిసార్లు పడిపోతే ఎవరు కూడా ఊరుకోరండి. ఖచ్చితంగా వారు తిడతారు. లేకపోతే నీకు మైండ్ ఏం పని చేయట్లేదని చెప్పేసి వారు ఖచ్చితంగా మమ్మల్ని ఏం చేస్తారు? దబాయిస్తారు. కానీ ఏంటంటే మనం ఎన్నిసార్లు పడిపోయినా, ఎన్నిసార్లు మనం అనమాట ఈ విధంగా దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయినా, ఇంకా నా కుమారుడు, నా కుమార్తె అని చెప్పేసి మన దేవుడు అనేక విధాలుగా మనల్ని పిలుస్తూనే ఉన్నాడు, మనకి ఫీడింగ్ ఇస్తూనే ఉన్నాడు. ఇటువంటి ప్రేమ చూపించేటువంటి వ్యక్తిని మనం ఎక్కడ చూడగలుగుతాం? మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి ప్రియులారా. అర్థమైందా అండి? ఇప్పుడు చాలా మంది అనమాట క్రైస్తవులు ఉన్నారు. సంఘానికి వస్తారు, వాక్యం వింటారు. వాక్యం వినేటప్పుడేమో బెలూన్లో ఉబ్బిపోతారు. ఇంక బయటికి వెళ్ళి బతికేస్తాం, ఇలా ఉండిపోతాం, అలా ఉండిపోతాం, దేవునికి మహిమకరంగా ఉంటామని చెప్పి చాలా మంది చాలా విధాలుగా అనుకుని సంఘంలోనికి వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ కామనే వాక్యం విన్న తర్వాత బయటికి వెళ్ళి లోకంలో వెళ్ళి చాలా మంది మర్చిపోతూ ఉంటారు. నిజంగా వాస్తవానికి వారి ఉరలో కత్తుంది, వాక్యం అనేటువంటి కత్తి ఉంది, కానీ బయటికి వెళ్ళేటప్పుడు దాన్ని వాడరు. ఇప్పుడు సైనికుడికి ఉరలో కత్తుంది. ఆ కత్తిని ఎప్పుడు వాడాలండి? యుద్ధం జరిగేటువంటి ఆ యొక్క ప్రదేశంలో కత్తిని వాడాలి. వాడలేదనుకోండి అతను ఏమైపోతాడు? అతని యొక్క శత్రువు వచ్చి అతన్ని చంపేస్తాడు, అపవాది చంపేస్తాడు. అర్థమైందండి? ఈ విధంగా మనం చూసినట్లయితే ప్రియులారా, మన యొక్క జీవితంలో కూడా మనకి దేవుడు వాక్యంతో పోషిస్తూ ఉన్నాడు. వాక్యంతో సమృద్ధిగా మన యొక్క జీవితాన్ని నింపుతా ఉన్నాడు. ఎప్పటికప్పుడు కూడా సేవకుల ద్వారా, అదేవిధంగా అనమాట నువ్వు వినేటువంటి యూట్యూబ్ ద్వారా, నీ యొక్క స్నేహితుల ద్వారా, సంఘస్థుల ద్వారా అనేక విధాలుగా దేవుడు నేను ఇప్పటికీ నడిపిస్తున్నాడంటే వాక్యం నీ చెంతకు వస్తుంది, నీతో మాట్లాడుతుంది, నీతో అదనమాట ఆ విధంగా సన్నిహితంగా ఉంటుంది. అనేక మంది నేను బలపరుస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు. సంఘంతో నువ్వు కలిసి ఉంటున్నావు, అందరితో సహవాసం కలిగి ఉంటున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి. నువ్వు తప్పిపోవడం దేవుడికి ఇష్టం లేదండి. అందరి పిల్లలు కూడా నా యొద్దకు ఏ విధంగా రావాలి? పవిత్రులుగా రావాలి, పరిశుద్ధంగా రావాలి అనేది దేవుని యొక్క కోరిక, ఆయన యొక్క ఇంటెన్షన్.
అండి వారందరూ కూడా గెలిచి నా యొద్దకు ధైర్యంగా రావాలి, పవిత్రులుగా రావాలి, పరిశుద్ధులుగా రావాలి అనేది అనమాట. ప్రతి ఒక్క తండ్రి కూడా అదే విధంగా కోరుకుంటాడు కూడా కుమారుని. నా కుమారుడు ఏ విధంగా ఉండాలమ్మా, నీతిగా నిజాయితీగా జీవించాలి, నాకు మంచి పేరు తీసుకురావాలి. సో అదే విధంగా అనమాట నాకు మంచి గౌరవాన్ని సమాజంలో తీసుకురావాలి. అదే విధంగా దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే, దేవునికి కుమారులుగా, దేవునికి కుమార్తెలుగా మీరందరూ కూడా నా యొద్దకు పరిశుద్ధంగా రావాలి. నేను పరిశుద్ధునై ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. కాబట్టి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు, నా యొక్క కుమారులు, నా యొక్క కుమార్తెలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అనమాట పరిశుద్ధులుగా, నీతిమంతులుగా నా యొద్దకు రావాలని చెప్పి దేవుడు ఆకాంక్షిస్తా ఉన్నాడు, దేవుడు కోరుకుంటా ఉన్నాడు. పిల్లలు ఆ విషయాన్ని మీరు అందరూ కూడా మర్చిపోద్దండి. కాబట్టి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:7 మీరు చూసినట్లయితే, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన గాని అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు అనేటువంటి మాట లేఖనంలో రాయబడి ఉందండి. అంటే దేవుడి నుంచి మనము ఆశిస్తుంది అని మనకి ఇవ్వాలి. ఇప్పుడు మనము ఏదైతే దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడో అది దేవునికి మనం ఖచ్చితంగా ఇవ్వాలండి. అప్పుడే నువ్వు దేవునికి కుమారుడివి, దేవునికి కుమార్తెగా పిలువబడతావు, ఆయన యొక్క దృష్టిలో నువ్వు ఉంటావు, ఆయన నిన్ను దృష్టిస్తాడు అనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు చాలా సంఘాల్లో చాలా విధాలుగా ఇప్పుడు సత్యబోధ ఉంది, అసత్యబోధ ఉంది. ఇప్పుడు సత్యబోధతో ఎవరైతే పోషింపబడుతున్నారో, ఎవరైతే సత్యవాక్యాన్ని వింటూ ఉన్నారో, సో వారందరికీ కూడా ఫీడింగ్ అనేది అందబడుతుంది. ఆ ఫీడ్ అనేది ఆ ఆత్మకనే దేవుడు ఆహారాన్ని ఇస్తా ఉన్నాడు. చాలా మంది బలపడతా ఉన్నారు, చాలా మంది నిలబడుతున్నారు, చాలా మంది పడిపోతా ఉన్నారు. కానీ నిలబడి పడిపోయేటువంటి గుంపులు మనం ఎక్కువగా చూసుకున్నట్లయితే, నిలబడేవారు తక్కువ మంది, పడిపోయేవారు చాలా ఎక్కువ మంది. ఎందుకంటే చాలా మంది అనమాట సంఘానికి వస్తూ ఉంటారు, వాక్యం వింటూ ఉంటారు, వారు సత్యవాకాన్ని చాలా మంది వింటారు. వచ్చిన తర్వాత అనమాట మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటారు, మరి పడిపోతూ ఉంటారు. ఎందుకు ఆ విధంగా పడిపోతున్నాం అంటే వారికి తెలుసు ఏదో ఒక పాపం తమ యొక్క జీవితాన్ని నెట్ ఆ విధంగా కిందికి లాగేస్తూ ఉందని. సాతాను మనకంటూ ఒక విధంగా చాలా బలవంతుడు అండి. సాతాను మనకంటే చాలా బలవంతుడు. ఎందుకంటే ఎవరికి ఏ విధంగా ఎరవేయాలో సాతానికి బాగా తెలుసు. మనం కూడా సాధారణంగా దేనిని పట్టుకోవాలనుకోండి, ఒక చేపను పట్టుకోవాలనుకోండి, అంటే ఒక పెట్టిని పట్టుకోవాలనుకోండి, లేదా ఒక జంతువుని పట్టుకోవాలనుకోండి, ఒక మనిషిని పట్టుకోవాలనుకోండి, చాలా రకాల ఎరలు మనకు దొరుకుతాయి. అవునా కదండి? చేపకైతే ఒక రకం, జంతువుకైతే ఒక రకం, ఇంకా వేరే వేరే వాటిని పట్టుకోవాలన్నా సరే చాలా రకాలు ఎర అంటారు. అంటే వాటిని పట్టుకోవడానికి ఉపయోగించేటువంటి సాధనం, అంటే ఏదైతే మనం ఉపయోగిస్తాం దాన్ని ఎర అంటారు. సో అదేవిధంగా సాతానికి నీ యొక్క బలహీనులు, నీ యొక్క బలము, నీ యొక్క బలహీనత అంతా ఆయనకి తెలుసండి. సాతాన్ గాడికి బాగా తెలుసు. ఒక దానికి లొంగలేదనుకోండి, ఇంకో దాంట్లో పడేద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది అతని యొక్క కపటోయుక్తమైనటువంటి ఆలోచన. కాబట్టి అతడు అబద్ధకుడు కాబట్టి అనేక విధమైనటువంటి బాణాలు నీ మీదకి విసురుతూనే ఉంటాడు. శత్రువు అయితే ఒక రోజులో, 2 రోజులో, లేదా కనీసం ఒకరోజు పోరాటం చేసి, ఒకరోజు నీ మీద దాడి చేసి, ఒకరోజు ఆగిపోతాడేమో. కానీ ఎప్పుడు కూడా దాడి చేసేవాడు ఎవరో తెలుసా? ఎప్పుడు కూడా మనతో పోరాడేవాడు ఎవడో తెలుసా? అపవాది, సాతాను. ఎప్పుడు కూడా మనతో పోరాడుతూనే ఉంటాడు, మన మీద దాడి చేస్తూనే ఉంటాడు. ఆయన వంటి శత్రువు భూమి మీద ఎవరూ లేరండి. నీకు అతిపెద్ద శత్రువు ఎవరంటే అపవాదే, గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు దేవుని వాక్యాన్ని చేత పట్టుకుని ఉన్నావు, దేవునితో నడుస్తూ ఉన్నావు, దేవునితో కలిసి సహవాసం చేస్తూ ఉన్నావు, దేవుని యొక్క ప్రేమలో వర్ధిల్లుతున్నావు. సో అదేవిధంగా అపవాది కూడా, నీ శత్రువైన అపవాది గర్జించు సింహం వలె నేను మింగేద్దామని చెప్పేసి నీ కోసం, సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కడ దొరుకుతావు అది పట్టేసుకొని లాగేసుకుందామని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాడండి. ఈ విధంగా అనమాట చాలా మంది చర్చికి వస్తారు, వింటారు, సత్యవాక్యాన్ని చాలా మంది వింటారండి. విన్న తర్వాత అనమాట వారి యొక్క జీవితాన్ని వారు చాలా మంది మార్చుకోలేరండి. చాలా మంది బలహీనతలో వారందరూ కూడా కూరుకుపోయారండి. కొందరేమనమాట వ్యభిచారం మానలేరండి. సో ఎన్ని వాక్యాలు విన్నా సరే మళ్ళీ బలపడిన తర్వాత మళ్ళీ యథావిధిగా బయటికి వెళ్ళి మళ్ళీ అదే పాపని చేసేసి మళ్ళీ చర్చికి వచ్చేస్తూ ఉంటారు, తన జీవితం తను జీవిస్తూ ఉంటాడు. ఏమైనా అంటే నేను వ్యభిచారం మానలేకపోతున్నానండి అంటారు. చాలా మంది చాలా రకాల బలహీనతలు చిక్కిపోతారండి. కొందరేమో వారు చేసేటువంటి ఆ పాపాలు సర్వసాధారణంగా మానుకోలేరు. చాలా మంది ఇప్పుడు విలేజ్లో ఉన్నటువంటి అవ్వ అయ్య వారి యొద్దకు వెళ్ళినమాట, నువ్వు చుట్టెందుకు మానలేకపోతున్నాను అడగండి, వారు ఎడిట్ అయిపోతారండి. చాలా మంది మానుకోలేరండి. ఇప్పుడు వారే కాదండి, క్రైస్తవులు కూడా చాలా మంది సంఘంలోనికి వచ్చేస్తారు, వాక్యాన్ని వింటారు, బయటికి వెళ్తారు, కానీ ఆ పాపాన్ని వారు ఎవరు కూడా మానలేరు. ప్రియరాల అప్పుడు చేయకూడదు, ఇది చేస్తే దేవునికి నచ్చదు, దేవునికి ఇష్టం కాదు ఈ క్రియ, దేవునికి ఇష్టమైనది కాదు ఈ పని అని వారు తెలిసినా సరే చాలా మంది ఏంటంటే ఇంకా అలవాటు పడిపోయిన జీవితాలు కదండి, అవి చేయకుండా చాలా మంది ఉండలేరండి, మానలేరండి. ఎందుకంటే సాతాను ఆ యొక్క విషయంలో అతని బలంగా పట్టేసుకున్నాడు, బలంగా అనమాట. ఆ విధంగా తన యొక్క గుప్పెట్లో, తన యొక్క చేతుల్లో పెట్టేసుకున్నాడు. సో ఇటువంటి బలహీన జీవితాలు మనకి చాలా కనిపిస్తూ ఉంటాయి ఈ లోకంలో. ఎంతమంది క్రైస్తవులు అండి, అందరూ దేవునికి పిల్లలేనా చెప్పండి మీరు?
కనిపించడానికి ఆ విధంగా కనిపిస్తారు. అనేక మంది మంచి డ్రెస్సు మంచిగా అనమాట బైబిల్ పట్టుకొని దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చేస్తా ఉంటారు. వాక్యం వినేస్తా ఉంటారు. చూడ్డానికనమాట బయట ఎవరైతే చూస్తా ఉన్నారో, అయ్యో! వీళ్ళు దేవుని యొక్క బిడ్డలండి, వీరందరూ క్రైస్తవులండి అని చెప్పేసి వారు అనుకుంటారేమో గాని, కానీ దేవుని యొక్క దృష్టిలో మాత్రం నువ్వు బైబిల్ పట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చిన వాక్యం విన్నా కానీ ఏంటంటే ఆయన యొక్క మాట నువ్వు విని దాని ప్రకారం గైకొనకపోతే బయటకెళ్ళి అతనిచ్చినటువంటి వాక్యాన్ని నువ్వు గైకొనకపోతే అతనిచ్చిన ఆ వాక్యాన్ని ఆ కత్తి ఏదైతే ఉందో రెండంచుల పదునైనటువంటి ఆ కత్తి ఆ వాక్యమైనటువంటి కత్తి ఏదైతే ఉందో దాంతో అనమాట ఈ అపవాది వేసేటువంటి ఈ బాణాలను ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఎప్పుడైతే ఆ కత్తితో అనమాట నువ్వు వాటితో పోరాడి జయించి ఎప్పుడైతే నువ్వు గెలవలేకపోయావో దేవుని ఎదురు నువ్వు ఎప్పుడైతే ఓడిపోతా ఉన్నావో సో దేవుని దాని యొక్క కుమారుడుగా తన యొక్క కుమార్తెగా సేకరించలేడండి. ఇంకా నువ్వు లోకంలో ఉన్నట్టు అపవాది చేతులు ఉన్నట్టు అంతే కదండి. అపవాది చేతులు ఉన్నట్టు ఇప్పుడు నేను నా తండ్రిని ఓడించేస్తున్నానండి, ఆయన పరువు పోగొట్టేస్తా ఉన్నాను, ఆయన గౌరవాన్ని కూడా నేను తీసుకురావట్లేదు. ఇప్పుడు నేను తండ్రికి మంచి కుమార్నా లేకపోతే సిగ్గు తెచ్చే కుమార్నా? సిగ్గు తెచ్చే కుమార్ని మంచి కుమార్ని అవనండి. ఏ విధంగా అవుతాను మీరు చెప్పండి. సో అదే విధంగా అనమాట మీరు పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ఆ విధంగా మీరందరూ నా ఎద్దుకు రావాలని చెప్పి దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు, మన నుంచి కోరుకుంటా ఉన్నాడు. కానీ ఈ రోజుల్లో చాలా మంది అనమాట అంటే వారు బాప్తీసం తీసుకుంటారు, చర్చికి వస్తారు, కానీ అనేక సంవత్సరాల నుంచి వారి యొక్క జీవితంలో ఆ పాపాన్ని వెంట పెట్టుకుని మోసుకుంటూ తిరుగుతూ ఉంటారు చాలామంది. అంటే చాలా మందిలో చాలా రకాల పాపాలు ఉంటాయండి, అవి మనకు కనిపించవు. ఇప్పుడు నువ్వు చేసే పాపం నేను చేయను, నేను చేసేటువంటి పాపం నువ్వు చేయవు. నేను ఒక దాంట్లో పడిపోతే నువ్వు వేరొక దాంట్లో పడిపోతావు. నేను వ్యభిచారంలో నాకు వ్యభిచారం అలవాటు అయిపోయింది అనుకోండి, అది నీకు బానిస అయిపోయింది అనుకోండి, ఇక దేవుని వాక్యం విన్నా సరే దాన్ని విడిచిపెట్టండి పొజిషన్లోనికి వెళ్ళిపోయాను అనుకోండి, ఇక దేవుని వాక్యం నా హృదయంలోకి వెళ్తున్నా వింటాను, బయటికి వెళ్ళి అదే పాపం చేసేస్తూ ఉంటాను. ఇప్పుడు దొంగతనం చేసేవాడు కూడా అదే విధంగా అనమాట ఆ చిక్కుల్లో చిక్కుబడిపోయాడు అనుకోండి, సాతాను ఆ విధంగా అతను పట్టి బంధించేసి ఆ చిక్కుల్లో ఉంచేసింది అనుకోండి, ఇది యథావిధిగా వాక్యం వింటాడు, బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే దొంగతనం చేసేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా అనమాట చాలా మంది చిక్కిపోయి ఉంటారు. ఒకడేమో దొంగతనం, ఒకడేమో జారత్వం, ఒకడేమో నరహత్య, ఒకడేమో అనమాట కామ వికారం, ఒకడేమో అసూయ, ఒకడేమో ద్వేషం. వీటన్నిటిని విడిచిపెట్టాలి అనుకుంటాడు తన యొక్క జీవితంలో, కానీ విడిచిపెట్టలేకపోతా ఉంటాడు. మళ్ళీ ఆ వాక్యం వింటాడు, మళ్ళీ ఏమో బలపడతాడు, మళ్ళీ విడిచిపెడతాను, ఈ కోసమైన ఈసారైనా దేవుని కోసం జీవిస్తాను, ఈసారైనా దేవుని కోసం బ్రతుకుతానని చెప్పేసి మళ్ళీ బయటకు వెళ్తాను, మళ్ళీ అదే పాపంలో పడిపోతూ ఉంటాడు, మళ్ళీ అదే దుష్టమైనటువంటి ఆ లోకంలో పడిపోయినమాట. ఆ విధంగా అనమాట తన యొక్క జీవితాన్ని తన యొక్క శరీరాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. సో ఇటువంటి వారు అనేక మంది లేరా అంటే చాలా మంది క్రైస్తవులు ఉన్నారు పిల్లరా. ఆ విషయాన్ని విధంగా లేరా అంటే చాలా మంది ఉన్నారండి. నేను చాలా మందిని చూశానండి. సంఘంలోనికి వచ్చేవారు, వాక్యం వినేవారు, కానీ ఏంటంటే అన్నిట్లో కరెక్ట్గా ఉండేవారు. సో అన్ని కూడా బాగానే దేవుని యొక్క మాటలన్నింటిని కూడా గైకొనేవారు, అనుసరించేవారు. కానీ వారికి ఉన్నటువంటి సో కొన్ని పాపాలను మాత్రము అంటే దొంగతనం చేసేవారు. నాకు తెలిసినటువంటి ఒక ఫ్రెండ్ ఉండేవాడు. సో అన్నిట్లో కూడా దేవుని యొక్క వాక్యాన్ని బాగా గౌరవించేవాడు, అనుసరించేవాడు, కానీ ఏంటంటే దొంగతనం మాత్రం మానలేకపోయేవాడు తన యొక్క జీవితంలో అనమాట. ఇది ఎప్పటి నుంచి చేస్తున్నావురా బాబు అంటే, నువ్వు బాప్తీసం తీసుకున్నప్పటి నుంచి కూడా అనేక సార్లు అనమాట దేవుని యొక్క వాక్యాన్ని విని సో అన్నీ కూడా నాలో ఉన్నటువంటి ఆ చేదైన వేర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసేసుకున్నానన్నా. కానీ ఏంటంటే ఈ దొంగతమైనటువంటి సో ఇదేదైతే ఉందో ఈ పాపిష్టి జీవితం, ఈ పాపిష్టి బ్రతుకు, దీన్ని మాత్రం నా యొక్క జీవితం నుంచి తొలగించుకోలేకపోతా ఉన్నాను, మోసుకుంటూ వస్తానని చెప్పేసి అనమాట ఆ విధంగా చెప్పేవాడండి. ఎందుకు నీకు ఆ బలహీనత, ఎందుకు దాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు అంటే, ఏమో అది నా బలహీనతగా మారిపోయింది, ఏదైనా చూస్తే నాకు అటువంటి ఆలోచన కలిగేస్తా ఉంది, తప్పు కదా అని చెప్పేసి అనిపిస్తూ ఉంది, అనేటంటే చేసేస్తా ఉన్నాను. మరి ఆ సమయానికి ఆ విధంగా నా మైండ్ సెట్ ఎందుకు ఆ విధంగా మారిపోతుంది. తర్వాత ఆ దొంగతనం అంతా చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అయ్యో నేను ఎందుకు దొంగతనం చేసేసాను, దేవునికి వ్యతిరేకంగా ఎందుకు బ్రతికేశాను అని చెప్పేసి మళ్ళీ ప్రతిష్టాపడి దేవుని దగ్గర మళ్ళీ ఒప్పుకుంటాను, మళ్ళీ బయటికి యథావిధిగా అనమాట వాక్యం విని బలపడిన తర్వాత చర్చిలో ఏమో ఈ విధంగా తీర్మానం చేసుకుంటాను చేయకూడదని చెప్పేసి మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చేసేస్తూ ఉంటాను. సో ఇటువంటి బలహీనతను కలిగి చాలా మంది జీవిస్తూ ఉంటారు. ఒకరేమో వ్యభిచారం వారి యొక్క బలహీనత, ఒకరేమో దొంగతనం వారి యొక్క బలహీనత, అంటే ఒకరేమో సిగరెట్లు కాల్చడం, అసలు వీటిని మానలేరండి. వాక్యం వినేస్తారు, యథావిధంగా బయటకు వెళ్ళినమాట ఆ పాపిష్టి జీవితం. ఒకటేటి రెండేటి అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క పాపం అనమాట పట్టబడి ఈ విధంగా చాలా మంది జీవించేస్తూ ఉన్నారు. లేరా అంటే క్రైస్తవుల్లో చాలా మంది ఉన్నారు. నేను చాలా మందిని చూశాను ప్రియులరా. కాబట్టి మేము మార్చుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం, మార్చుకోలేకపోతున్నాము, మేము మారలేకపోతాం. దేవుని వాక్యం వింటున్నాం, దేవునికి లోబడుతున్నాం, అన్ని విషయాలు లోబడుతున్నాం, కానీ ఈ యొక్క పాపం విషయంలో మాత్రము సాతాను ఆ విధంగా మా మీద అనమాట గెలిచి ఆ విజయం సాధించేస్తున్నాడు. ఈ ఒక్క విషయంలో మాత్రం దేవునికి క్షమాపణ చెప్పుకుంటూ అనేక సమస్యల నుంచి దీన్ని ఈ విధంగా మోసుకుంటూ వస్తా ఉన్నామని చెప్పి చాలా మంది చాలా రకాలుగా నాకు చెప్పారండి.
అండి. చాలా మంది ఈ విధంగా ఈ పాపంతోని అంటే చాలా మంది ఈ విధంగా ప్రార్థన చేస్తా ఉంటారు. చాలా మంది ప్రభువా దయచేసి ఈ పాపం విషయంలో నన్ను విడిపించండి తండ్రి. ఎందుకంటే అది వాడి బలహీనత. ఆ పాపాన్ని విడిచిపెట్టి వాడు బయటికి రాలేకపోతా ఉన్నాడు. పోరాడుతా ఉంటాడు తన యొక్క జీవితంలో. అన్నిటిని మార్చుకుంటా ఉంటాడు. అదే విధంగా తనలో ఉన్నటువంటి ఒక్క పాపం విషయంలో చాలా మంది అనమాట అపవాదికి లోబడిపోతా ఉంటారు. అపవాది చెంతకి వెళ్ళిపోతా ఉంటారు. వారి యొక్క జీవితంలో మాట చాలా కోల్పోతా ఉంటారు. అంటే పడిపోతా ఉంటారు ఆ పాపంలో అనమాట. ఏ విధంగానైనా సరే గెలవాలని చెప్పేసి అనుకుంటా ఉంటారు. గెలుస్తారు. ఒక 4, 5 రోజులు బాగానే ఉంటారు. తర్వాత మళ్ళీ పడిపోతా ఉంటారు. సో, ఇటువంటి జీవితాలు ఎన్నున్నాయండి ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి. కాబట్టి ప్రియులారా ఈ విధంగా చాలా మంది మగ్గిపోతా ఉంటారు. ఈ విధంగా చాలా మంది ఉంటారండి. ఆ విషయాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇంకా చాలా మంది అంటారు కదా! ఏవండీ ఇంకా అన్నిటి విషయంలో నేను బాగానే ఉన్నాను. కానీ ఇలాంటి ఒక పాపం విషయంలో అసలు నేను ఎందుకో మానేద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నానండి. కానీ మానలేకపోతున్నానండి. వాళ్ళు చాలా మంది పాపాన్ని మోసుకుంటూ వచ్చేస్తా ఉంటారు. బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి అనేక విధాలుగా తన జీవితాన్ని మార్చుకుంటాడు గానీ కొన్ని పాపాలుంటాయి. అంటే వారి యొక్క జీవితంలో అన్నమాట ఏదో ఒక్క పాపం విషయంలో మాత్రం మారలేకపోతా ఉంటాడు. సినిమాలు చూడకూడదని చెప్పేసి అనుకుంటా ఉంటాడు. వాక్యం వినేస్తాడు, వాక్యాన్ని అంగీకరించేస్తాడు. అన్ని విషయాలు తను తాను సరిదిద్దుకుంటాడు, తను తాను శుభ్రం చేసుకుంటాడు గానీ, సినిమాల విషయంలో మాత్రం చాలా మంది శుభ్రం చేసుకోలేరు. చాలా మంది దొంగతనం విషయంలో తాము శుభ్రం చేసుకోలేరు. చాలా మంది అన్నమాట వ్యభిచారం విషయంలో చాలా మంది అంటే కామంతో చూసేటువంటి ఆ కళ్ళు చాలా మందిని ఆపుకోలేరండి. చాలా మందిని ఆపుకోలేరు. చేసేస్తా ఉంటారు. చేసిన తర్వాత బాధపడతా ఉంటారు. ఇలా చూసినప్పుడు చూడకూడదు కదా! ఆ విధంగా చూస్తే నువ్వు వ్యభిచరించిన వాడు అవుతావని చెప్పేసి లేఖనం చదివిస్తుంది కదా అని చెప్పేసి వారు అనుకుంటారు. కానీ ఏంటంటే వారు ఆ విధంగా ఉండలేరు. చూసేస్తారు. తర్వాత ఏమో లబోదిబం అని చెప్పేసి మళ్ళీ దేవుని యొద్దకెళ్ళి మళ్ళీ పశ్చాత్తాపపడి మళ్ళీ క్షమాపణ కోరుతా ఉంటారు. సో, ఈ విధమైనటువంటి జీవితాలు మన సమాజంలో మనం చూస్తా ఉంటాం. అదే విధంగా అనేక మంది క్రైస్తవులు కూడా మనకు కనిపిస్తా ఉంటది పిల్లల. చాలా మంది సమర్థించుకుంటారు తమను తాము. నేనేమో చాలా మంచి పని చేశానండి. కానీ ఒక పాపం విషయంలో మాత్రం నేను దేవునికి విధేయుడు కాలేకపోతున్నానండి. ఏముందిలేండి ఈ ఒక్క పాపం విషయం నన్ను క్షమించలేడా? నన్ను దరికి చేర్చుకోలేడా? అని చెప్పి చాలా మంది తాము సమర్థించుకునేటువంటి వారు ఉన్నారా అంటున్నారండి. చాలా మంది ఉన్నారు. నా యొక్క జీవితంలో అనేక మేలు చేశానండి. కానీ ఒక్క పాప విషయంలో మాత్రం దేవునికి లోబడలేకపోతున్నానండి. దేవుడు అనమాట చెప్పినట్టు బ్రతకలేకపోతున్నానండి, జీవించలేకపోతున్నానండి. పాప విషయంలో పదే పదే పడిపోతున్నానని చెప్పేటువంటి వారు లేరా అంటే చాలా మంది ఉన్నారు పిల్లరా. సో, ఇదేంటి బలహీనతలు చాలా మంది చిక్కుకుపోయారంటే మీరు నమ్ముతారా అండి? క్రైస్తవుల్లో కూడా చాలా మంది ఉన్నారండి. దేవుడు యేసుక్రీస్తు వారు చెప్పే విధంగా వారు బ్రతుకుతారు. కానీ ఏంటంటే వారి యొక్క జీవితంలో ఏదో ఒక పాప విషయంలో మాత్రం పాపానికి లోబడిపోతా ఉంటారు. దాన్ని విడిచిపెట్టలేరు. దాన్ని విడిచిపెట్టాలని చెప్పేసి వారు ప్రయత్నం చేస్తూనే అనమాట చాలా విషయాలు వారు ఓడిపోతా ఉంటారు పిల్లరా. సో, కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరందరూ కూడా అర్థం చేసుకోండి. దేవుడు అనమాట నిన్ను ఏ విధంగా రావాలి, నా యొద్దకు ఏ విధంగా మీరందరూ కూడా రావాలంటే పరిపూర్ణుడుగా రావాలి. నువ్వు కూడా ఏమ్మా నువ్వు కూడా ఏదైనా బట్టల షాపుకి వెళ్ళావనుకో, చీర మొత్తం బాగుండి ఎక్కడో ఎక్కడో అనమాట చిరిగిపోయిందనుకో, ఎక్కడో అనమాట నీకు నచ్చిన కలర్ గానీ, నీకు నచ్చని కలర్ గానీ లేదా చిరిగిపోయినటువంటి ఏదైనా సరే నీకు అనిపించిందనుకో నీకు తీసుకుంటావో చెప్పు? చీరంతా బాగుంది. కానీ ఏంటంటే ఎక్కడో చిన్న హోల్ పడింది, ఎక్కడో చిరిగిపోయింది. నువ్వు తీసుకుంటావో చెప్పు? తీసుకోవు. ఎందుకంటే అది నీకు అవసరం లేదు. నీకు నచ్చలే. అర్థమైందమ్మా? అది నీకు అవసరం లేదు. అది నీకు నచ్చలేదు. నీకు సరైన డిజైన్ నీకు నచ్చిన డిజైన్ లేకపోతే నువ్వు తీసుకోవు. అంతా బాగుండి ఇక్కడ ఉంటే బాగుండని చెప్పి చాలా మంది అంటా ఉంటారు. అవునా కాదా? అంతా బాగుందండి ఇదే బాగోలేదని చెప్పి చాలా మంది ఎంచుతూ ఉంటారు. అదేవిధంగా దేవుడు కూడా నిన్ను అదే పరిపూర్ణ స్థితిలో ఉన్నప్పుడు నా రాజ్యానికి చేర్చుకుంటాను అంటా ఉన్నాడు. నేను పరిశుద్ధునే ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. అంటే దేవుడు మనల్ని చెక్కాలి అనుకుంటా ఉన్నాడు. తన యొక్క శిల్పంతో మనల్ని చెక్కాలి అనుకుంటా ఉన్నాడు. ఏ విధంగా చెక్కాలి అంటే తన యొక్క వాక్యంతో అనమాట మనలో ఉన్నటువంటి ఆ చేదైన వేరు అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:15 మీరు చూసినట్లయితే ఆ చేదైన వేరు ఏదైనా ఉండి దేవుడి నుంచి మనం దూరం చేస్తుందేమో అని చెప్పేసి దేవుడు మనల్ని ఎప్పటికప్పుడు కూడా చెక్కుతా ఉంటాడు. ఆ చెక్కేది కూడా నీ మంచి కోసమే. దేవుని యొద్దకు వెళ్ళాలి. దేవుని చెక్కుతున్నాడు అంటే నీ ఉపయోగం కోసమే కదండి. అవునా కాదండి? ఇప్పుడు దేవుని ఆ విధంగా వదిలేస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు, పాతాళంలోనికి వెళ్ళిపోతావు. ఇంకా పరలోక రాజ్యాన్ని చేరుకోలేవు. ఆ నష్టం ఎవరికి? నీకే కదా. కాబట్టి ఈ విధంగా దేవుడు మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ విధంగా ప్రతిరోజు అనేక మంది సేవకుల ద్వారా అనేక విధాలుగా అనేక రకాలుగా వాక్యం యొద్దకు తీసుకుని వస్తూ ఈ విధంగా నీ యొక్క జీవితంలో ఇన్ని సంవత్సరాల నుంచి సుమారు నీకు ఒక బాప్తిసం తీసుకొని 10 నుంచి 15, 20, 30, 40 సంవత్సరాలు ఉండేటువంటి వారు చాలా మంది ఉంటూనే ఉంటారు కదండి. సో, అటువంటి వారి యొక్క జీవితంలో కూడా వారు ఏదో ఒక పాపం విషయంలో దేవుడి నుంచి దూరం అయిపోతూ ఉంటారు. దేవునికి కనబడి తమ యొక్క జీవితాన్ని అప్పగించుకుంటా దూరం అయిపోతూ ఉంటారు. సో, అటువంటి వారికి కూడా దేవుడు అవకాశం ఇస్తూ ఇప్పటి వరకు కూడా చెక్కుతున్నాడు అంటే కారణం ఏంటి పిల్లరా?
కొందరు ఏంటంటే ఈ విషయాన్ని ఆలోచించకుండా తమ సమర్థించుకుంటారు. మేము చాలా మంచి పనులు చేసేసాం కదండి, ఒక పాపం విషయంలో దేవుడు మమ్మల్ని క్షమించలేడా, తన ఎదుగు తీసుకోలేడా అని చెప్తే ఒక విషయం మీరు అర్థం చేసుకోండి. కాబట్టి పిల్లలు మనసులాగేం కాదండి దేవుడు, మనసులాగేం కాదు. అర్థమైందా అండి? ఇప్పుడు వంకాయలు తీసుకొచ్చారండి, ఒక పక్క కుళ్ళిపోయింది, పుచ్చిపోయింది, దాన్ని తీసేసనమాట మీరు మంచిగా తినేస్తారు. కానీ పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఆ విధంగా నువ్వు ఉండకూడదు. పరిపూర్ణురాలుగా నువ్వు ఉండాలి. అర్థమైందమ్మా? అర్థమైందా తల్లి? సో కాబట్టి దేవుడు అటువంటి పిల్లల్ని కోరుకుంటా ఉన్నాడు. ఎందుకంటే నేను పరిశుద్ధంగా ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. నేను పరిశుద్ధంగా పైకి వచ్చాను కాబట్టి మీరు కూడా అటువంటి అసలు యాక్చువల్లీ మిమ్మల్ని పరిశుద్ధంగానే భూమి మీదకి పంపించాను. మీరు ఏం చేసుకున్నారంటే ఆ పరిశుద్ధతని పోగొట్టుకున్నారు. ఆ పరిశుద్ధని మీరు ఎవరు కూడా కాపాడలేకపోయారు. కాబట్టి ఇదిగో నా కుమారుని భూమి మీదకి పంపించి మీ అందరి కొరకు అనమాట నా కుమారుని ప్రాణం పెట్టాను. నా కుమారుని అనమాట మీ భూమి మీదకి పంపించాను. మీ అందరి కొరకు కూడా ప్రాణం పెట్టించాను. కాబట్టి నా కుమారుని ద్వారా మీరందరూ కూడా ఆ యొక్క వినటువంటి ఆ యొక్క వాక్యాన్ని మీరు అందరూ కూడా అనుసరించి జీవించి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకుని నా యొద్దకు రండి అంటా ఉన్నాడు. ఇది ఏమైనా కష్టమా మీరు చెప్పండి? యేసుక్రీస్తు చెప్పేటువంటి మాటలు ఎవరికైనా కష్టంగా ఉన్నాయండి? మీరు చెప్పండి. నా ఆజ్ఞలు పాటించండి, నా ఆజ్ఞలు భారమైనవి కావు, వాటి ప్రకారం జీవించండి, వాటి ప్రకారం జీవించి పరిశుద్ధులకు నా యొద్దకు రండి అని చెప్పేసి యేసుక్రీస్తు వారు పిలుస్తూనే ఉన్నారు పిల్లలు. కానీ ఏంటంటే సంఘంలో చాలా మంది వాక్యాలు వింటారు కానీ సంవత్సరాలుగా వింటారు కానీ ఏదో ఒక పాపం విషయం మాత్రం ఏదో ఒక వారి యొక్క జీవితంలో ఒక పాపం చాలా మంది వారి యొక్క జీవితంలో అన్నీ వదులుకుంటారు. కానీ కొన్ని అంటే ఒక్కొక్క పాపంలో వారందరూ కూడా పట్టబడిపోతూ ఉంటారు. సాతాను ఆ విధంగా వారందరం కూడా అంటే తన యొక్క అబద్ధమైనటువంటి ఆ చేతులతో ఆ విధంగా పట్టేసుకుందనమాట. ఆ పాపం విషయంలో చాలా మంది వెనక్కి లాగేస్తూ ఉంటారండి. కాబట్టి ఈ విధంగా అనమాట చాలా మంది తమను సమర్థించుకుంటూ ఉంటారు. ఒక పాపమే కదా, అన్ని విషయాలు మేలు చేశాను కదా అంటే అండి ఆ పాపం విషయమే, ఆ పాపాన్ని దేవుడు మానేమని నేను కోరుతున్నాడు తెలుసా. నువ్వు ఏ విధంగా ఉండాలి దేవుని మీదకి వచ్చేటప్పుడు, అతను వెంబడించేవాడు కానీ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి అంటే పరిపూర్ణుడుగా నువ్వు ఉండాలి. అసలు నీవేమి కూడా పాపం అనేది ఉండకూడదు అంటే అర్థమైందా అండి? ఇప్పుడు నాకు ఇష్టం వచ్చింది తీసుకెళ్ళిపోతానంటే వేరే కంట్రీకే నేను తీసుకునివ్వడు, అంతే కదండి. ఆపేస్తాడు నిన్ను. ఎక్కడ ఆపేస్తాడు? ఆ ప్లాట్ఫామ్లో నేను ఆపేస్తాడు. అంటే ఆ విమానాశ్రయాన్ని నేను ఆపేస్తాడు. అక్కడ సెక్యూరిటీ ఉంటాడు, అన్ని చెక్ చేస్తాడు, మిషన్ ఉంటుంది, చెక్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఏదైనా సరే తీసుకెళ్ళకూడదు, నువ్వు తీసుకెళ్ళేవనుకో అమ్మా నేను ఆపేస్తాడండి. ఖచ్చితంగా నేను ఆపేస్తాడు. ఇంకా వేరే దేశానికి వెళ్ళడానికి నాకు అనుమతి లేదు. అది నువ్వు విడిచిపెడితే కానీ నీ లగేజ్ అక్కడికి వెళ్ళదు. ఇంతే. కాబట్టి ఇది నాట్ అలౌడ్ అనేటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి. ఆ వస్తువులు తీసుకెళ్తే వారు ఏం చేస్తారు? తీసుకువెళ్ళడానికి ఎవరు ఆపేస్తారు. ఇప్పుడు పక్క దేశానికి నువ్వు వెళ్ళాలంటే అన్ని రూల్స్ ఉన్నప్పుడు అండి నీకు ఇచ్చేది దేవుడు పరలోక రాజ్యం అండి, నిత్య జీవం అండి. అది డబ్బుతో కొనేటువంటిది కాదు. డబ్బుతో ఎన్ని కోట్లు పెట్టినమాట దాని కదా అంత దిగదోడిపే. సో అటువంటి జీవితాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నప్పుడు, అటువంటి పరలోక రాజ్యాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా వెళ్ళాలని చెప్పి దేవుడు కోరుకుంటాడు చెప్పు? పరిపూర్ణ స్థితిలో దేవుడు వెళ్ళాలని కోరుకుంటాడు, అవునా కాదమ్మా? అంటే భూ సంబంధమైనటువంటి వేరే దేశానికి వెళ్ళాలంటే నేను ఆపేస్తూ ఉన్నప్పుడు కొన్ని ఎంట్రన్స్ అనమాట వారి యొక్క దేశం వెళ్ళనివ్వకుండా చేస్తూ ఉన్నప్పుడు నువ్వు నిత్యరాజ్యాన్ని సంపాదించుకోవాలంటే నువ్వు ఏ విధంగా ఉండాలి? పరిపూర్ణుడుగా ఉండాలా. అంతేగాని చెప్పేసి పుచ్చికాయన దొండకాయలాగా, పుచ్చిపోయిన టమాటకాయలాగా అంటే ఈ విధంగా పుచ్చిపోయిన దొండకాయలు, పుచ్చిపోయిన టమాటకాయలు ఎవరైనా తీసుకుంటారండి? ఎవరు తీసుకోరండి. అంటే కూలిపోయినవి, పుచ్చిపోయినవి, బాగోలేనివి చాలా మంది సెలెక్ట్ చేసేస్తారు. చూసండి, చాలా మంది సెలెక్ట్ చేసనమాట వాటిని తీసుకోరు, వేరే వాటిని తీసుకుంటా ఉన్నారు. కాబట్టి మంచిదైతేనే ప్రజలు కోరుకుంటా ఉన్నప్పుడు నీకన్నా తండ్రి నువ్వు మంచిగా ఉంటేనే పరలోక రాజ్యంలోనికి చేర్చుకోవాలనుకుంటాడా? అనుకుంటాడండి. కానీ చాలా మంది ఏంటంటే ఈ రోజుల్లో అనమాట అండి తమను సమర్థించుకుంటూ అన్ని మంచి పనులు చేశాం కదండి, ఒక్క విషయంలో మాత్రము ఈ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాండి. ఒక్క పాపం విషయంలో నేను అపవాదికి లోబడిపోతా ఉన్నానండి, దేవునికి దూరం అయిపోతా ఉన్నానండి. ఆయన ఈ ఒక పాపాన్ని దేవుడు క్షమించలేడా? ఈ పాపాన్ని అనమాట నన్ను క్షమించిన తన యొద్దకు తీసుకోలేడా అంటే పరిపూర్ణ నాకు కావాలి. కాబట్టి ఇదిగో ఆ పాపాన్ని నువ్వు వదిలేయాలని చెప్పేసి ఇంతవరకు దేవుడు ఈ భూమి మీద నుంచి అనేకమైనటువంటి సేవకుల ద్వారా అనేక మందిలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో. ఆ విషయాన్ని నువ్వు ఎందుకు గ్రహించుకోలేవు? ఆ విషయాన్ని నువ్వు ఎందుకు అబ్జర్వ్ చేసుకోలేవు? ఒకసారి నువ్వు ఆలోచించు. కాబట్టి ప్రియులరా ఈ విధంగా అనమాట మనకి ఎవరైనా ఇష్టం అనుకోండి, మనం ఎవరైనా అమితంగా ప్రేమిస్తున్నాం అనుకోండి, అది ఇప్పుడు అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అనుకోండి, ఇప్పుడు అమ్మాయికి అనమాట సో నువ్వు ఈ విధంగా ఉంటే బాగుంటుంది, ఆ విధంగా ఉంటే బాగుంటుంది, నువ్వు ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది, నీ కోపం చాలా ఎక్కువగా ఉంది అంటే ఆ కోపం తగ్గించుకుంటే బాగుంటుంది. సో ఈ విధంగా చెప్తే ఏంటి భూ సంబంధమైనటువంటి అంటే తన లవర్ చెప్తే
అది స్త్రీ అయితే పురుషుడు చెప్తే, పురుషుడైతే స్త్రీ చెప్తే, ఎందుకంటే ఆ మీద అపారమైనటువంటి ప్రేమ పెంచేసుకున్నాడు కాబట్టి, ఇప్పుడు స్త్రీ పురుషుని మీద అపారమైనటువంటి ప్రేమ పెంచేసుకుంది కాబట్టి, ఇంకా లేకపోతే నేను ఉండలేను, సర్వస్వం మొత్తం ఆయన అని చెప్పేసి అనే స్థితికి వెళ్ళిపోయింది కాబట్టి, అదే విధంగా ఇప్పుడు పురుషుడు కూడా స్త్రీ మీద అపారమైనటువంటి ప్రేమను పెంచేసుకున్నాడు కాబట్టి, ఖచ్చితంగా పురుషుడు తన ప్రియుడు చెప్తే ప్రియురాలు మార్చుకుంటది. అదే విధంగా అనమాట, ప్రియురాలు చెప్తే పురుషుడు మార్చుకుంటాడు, వింటున్నాడు. ఈ విధంగా చాలా మంది తమ యొక్క జీవితాన్ని మార్చుకుంటున్నారు, అవునా కాదా? ఎందుకంటే మనుషుల కోసం, కానీ దేవుని యొక్క మాట విని చాలా మంది మార్చుకోలేకపోతున్నారు. ప్రియులారా, అర్థం చేసుకొని మీరందరూ కూడా, అంటే దేవుడు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎన్నో విధాలుగా నువ్వు పడిపోయినా సరే, నీలో ఈ తప్పు ఉంది, నువ్వు సరిదిద్దుకో, ఈ పాపాన్ని మాను, ఈ పాపం మానితేనే నన్ను వెంబడించేటువంటి వాడు అవుతావు, నా కుమారుడుగా నా కుమార్తెగా నేను స్వీకరిస్తానని చెప్పేసి చాలాసార్లు నీతో మాట్లాడినా నువ్వు మార్చుకోలేకపోతున్నావంటే, ఒకసారి నీ హృదయ కాఠిన్యం ఏ స్థితిలో ఉందో, సాతాను మట్టి నీ హృదయాన్ని ఏ స్థితిలో తిప్పేసుకున్నాడో, నేను ఆ బలహీనత విషయంలో సాతాను ఏ విధమైన అంటే ఉడుము పట్టు గట్టిగా పట్టేసి నీ పట్ల అంత స్ట్రాంగ్గా బిగించి ఉంచాడు. సో అదంతా కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. చాలామంది జీవితాలు అసలు మొండిగా ఉంటాయండి, బండబారుగా ఉంటాయి. చాలామంది వాక్యాన్ని వింటారు కానీ వారికి జీవితంలో చాలా వాటిని అనుసరిస్తారు కానీ కొన్ని వాటిని వారు అనుసరించలేరు. అంతే, ఎవరో ఒకరి జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక బలహీనత వారిని పట్టి వెంటాడుతూ ఉంటుంది. దాన్ని వారు మానలేకపోతారు, దాన్ని వారు తమ యొక్క జీవితంలో విడవలేకపోతూ ఉంటారు. సో ఏముందులే చివరికి అనమాట, వాళ్ళు ప్రయత్నించి ఏముందులే ఇంకా నా వల్ల కావట్లేదు, ఇంకా అన్ని మంచి పనులే చేశాను, ఈ ఒక్క పాపం విషయంలో మాత్రం నేను దేవునికి లోబడలేకపోతున్నాను, దేవునికి ఇష్టంగా బ్రతకలేకపోతున్నాను, నా గురించి దేవునికి తెలియదా ఏంటి, ఈ పాపం విషయంలో నన్ను క్షమించిందని తన ఎదుగు తీసుకోలేడా అంటే, అండి నువ్వు అదే విడిచిపెట్టాలని చెప్పి దేవుడు అనేక మంది సేవకులను పంపించి అనేక విధాలుగా అనేక రకాలుగా వాక్యాన్ని ఎదుగు పంపిస్తున్నాడు, నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఇప్పటికీ కూడా నీలో ఆ లోపం ఉంది, నీలో ఒకటి కొదువుగా ఉంది. అంటే మీకు సందర్భం మీకు చూపిస్తానండి. ఆ సందర్భం మీరు చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యమైపోతారండి. అంటే ఆ సందర్భం ఒకసారి మనందరం కూడా చూద్దాం. కాబట్టి ప్రియులారా, ఆ సందర్భాన్ని మీరు చూసినట్లయితే మార్కు సువార్త 10:17 మార్కు సువార్త 10:17. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయదు అని ఆయన అడిగాను. మొత్తానికైతే యేసుక్రీస్తు వారు నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు, ఆ మార్గాన్ని పోతా ఉన్నారు. ఒకడు అనమాట పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయదునని ఆయన అడుగును. మనకి ఇదే సందర్భం అనమాట. మనకి ఎక్కడ కనిపిస్తుందంటే మత్తయి సువార్త 19:16 19:16 కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నిత్య జీవనకు వారసుడు ఒక అధికారం అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉంటుంది. మత్తయి సువార్తలో మనకి ఇదే సందర్భం కనిపిస్తుంది. మార్కు సువార్త 10:17 కూడా మనకి ఇదే సందర్భం కనిపిస్తుంది. పిల్లలు, ఇక్కడ ఈ విషయాన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఒక అతను అనమాట యేసుక్రీస్తు నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నప్పుడు వచ్చనమాట గబ్బకుని ఆయన పాదాల మీద పడి ఆయన ఒక మంచి మాట అంటాడండి. ఏమంటాడు? నిత్య జీవనకు వారసుడగుటకు నేనేమి చేయదునని ఆయన అడిగాను. అండి మంచి మాట అడగలేదా? అంటే చాలా మంది యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి ఏమని అడుగుతారు? ప్రభా, నాకున్నటువంటి రోగాన్ని తగ్గించండి, నా మీద కనికరం ఉంచండి, చాలా మంది కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చెవిటివారు, అంగహీనులు, ఈ విధంగా అనమాట పక్షవాయు గలవారు, ఊచ చేయగలవారు, నత్తి గలవారు, మూగవారు, ఈ విధంగా చాలా మంది ఆ రోజులు ఉన్నటువంటి జలద రోగం కలిగినటువంటి వారు, బలహీనత కలిగి ఉన్నటువంటి నడుము వంగిపోయినటువంటి వారు, అపవిత్ర ఆత్మల చేత, దెయ్యముల చేత పట్టి పీడింపబడుతున్నటువంటి వారు, ఈ విధంగా చాలా మంది వచ్చారనమాట. అదే విధంగా అనమాట అధికారులు కూడా, శతాధిపతులు కూడా చాలా మంది అనమాట యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి ఆయన ఈ విధంగా కబురు చేస్తూ, నా కుమారుడికి బాగులేదు, నాకు దాసునికి బాగులేదు, ఈ విధంగా చాలా మంది చాలా రకాల కోరికలు కోరినట్టు మనం చూస్తాం లేఖనంలో. ధర్మశాస్త్రోపదేశకుడు కూడా దేని గురించి అడుగుతాడండి? నిత్య జీవమునకు నేను చేరుకోవాలంటే ఏం చేయాలి? సో అదే విధంగా ఇక్కడ ఒక అధికారం అనమాట యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి, ఒకడనమాట యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి అతని కాళ్ళ మీద పడిపోయి మోకాల నుంచి, సద్బోధ కూడా నిత్య జీవనకు వారసుడు కావాలంటే నేను ఏం చేయాలి? చాలా మంచి ప్రశ్న వేసాడండి. ఎందుకంటే యేసుక్రీస్తు చాలా మందిని చూసే ఉంటాడు, చాలా మందిని చూసేది కూడా. ఎందుకంటే చాలా మంది శరీర సంబంధమైనటువంటి రోగాలు తీర్చమని చెప్పేసి ఆయన యొద్దకు అడిగినటువంటి వారు అనేక మందిని కూడా యేసుక్రీస్తు వారు చూశారు. కానీ ఏంటంటే పైన ఉన్నటువంటి వాడిని వెతికే దానికోసం ఇతను అడిగాడు అంటే యేసుక్రీస్తు ఎంత పొంగిపో ఉంటాడు మీరందరూ కూడా ఆలోచించండి. యేసుక్రీస్తుడు ఎంత ఆనందపడిపో ఉంటాడు మీరందరూ కూడా ఆలోచించండి ప్రియులారా. అండి ఈ విధంగా, ఎందుకంటే చాలా మంది ఆయన యొద్దకు వస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు మా శరీరంలో ఉన్నటువంటి ఆ రోగాల నుంచి మమ్మల్ని విడిపించండి, దయచేసి నాకు కన్ను లేదు, కన్ను ఇవ్వండి, నాకు ఈ రోగం తగ్గించండి, ఈ విధంగా చాలా మంది అడుగుతూ ఉన్నారు. కానీ అండి యేసుక్రీస్తు ఏదైతే మీరు మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపిస్తుంది, అటువంటి నిత్య రాజ్యాన్ని పొందుకోవాలంటే నేను ఏం చేయాలని చెప్పేసి అడిగారంటే యేసుక్రీస్తు ఎంత పొంగిపో ఉంటారు, ఎంత ఆనందపడిపో ఉంటారు, మీరు అందరూ అర్థం చేసుకోండి.
కాబట్టి ప్రియులారా, కింద మనం చదివినట్లయితే అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, నేను సత్పురుషుడు అని చెప్పేసి నువ్వు ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడును సత్పురుషుడు కాడు. అప్పుడు మోసే యొక్క ధర్మశాస్త్రం ఏ ఆజ్ఞలు అయితే ఉన్నాయో అవే ఆజ్ఞలు యేసుక్రీస్తు వారు ఆ వచ్చినటువంటి వ్యక్తికి చెప్తాడు. ఆ విషయం మీరు చూసినట్లయితే నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు మన ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు బోధకుడు బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటేనని చెప్పాను. యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి ఇంతవరకు మనం ఆపుదామండి. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఈ మాటలన్నీ చెప్పాడు అంటే మోసే యొక్క ధర్మశాస్త్రంలో అంటే ఇశ్రాయేలుకి ఇవ్వమంటువంటి ధర్మశాస్త్రంలో కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలన్నీ కూడా యేసుక్రీస్తు వారు తన యొద్దకు వచ్చినటువంటి అతనితో చెప్తారండి. నరహత్య చేయవద్దు, దొంగలించవద్దు, వ్యభిచారం చేయవద్దు, ఇతరులకు నువ్వు ఏది ఆశించకూడదు, నీ తల్లిదండ్రులను సన్మానించాలి, ఇవన్నీ ఆజ్ఞలు ఉంటాయి కదండి. అవి మీ అందరికీ తెలుసు ధర్మశాస్త్రంలో ఇవన్నీ ఆజ్ఞలు ఉంటాయి కదండి. అవన్నీ మీకు తెలుసు ధర్మశాస్త్రం ఏ ఆజ్ఞలు ఉన్నాయో. సో వాటన్నిటి అనమాట యేసుక్రీస్తు వారు అతనితో చెప్తారు. కానీ అతను మాట అంటాడండి, అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా వీటన్నిటిని అనుసరిస్తూనే ఉన్నాను అంటే పిల్లరా, ఈ యొక్క విషయాన్ని గురించి మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, చాలా కేర్గా ఆలోచించాలి. సో ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా వీటన్నిటిని అనుసరిస్తూనే ఉన్నాను అని అంటాడు. అప్పుడు నిజంగా ఆ వ్యక్తి అనుసరించి ఉండకపోతే అంటే యేసుక్రీస్తు వారు నీలో ఒకటి కొదువుగా ఉంది అనేటువంటి మాట చెప్పడండి. ఎందుకంటే ఆయనకి టాప్ టు బోధం అంతా తెలుసు. అయితే మనం చూడగానే మన యొక్క జీవితం మొత్తం యేసుక్రీస్తు వారు చెప్పగలరండి. అని అంత సమర్థుడు, అంత గొప్పవాడండి. ఆయనకి ఉన్నటువంటి గొప్ప టెక్నాలజీ ఏంటో తెలుసా? ఆయనకు ఉన్నటువంటి గొప్ప అద్భుతమైన శక్తి సామర్థ్యం ఏంటో తెలుసా? అసలు నీ హృదయంలో నువ్వు ఏమనుకుంటావున్నావు ఆయన చెప్పగలడు, నువ్వేం తలుస్తున్నావు ఆయన చెప్పగలడు. అసలు గట్టిగా మాట్లాడుకుంటే నీ నోటి నుంచి మాట రాకమునుకు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అదంతా కూడా చెప్పగలిగినటువంటి సమర్థుడు ఆయన. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదట. మీరు లేఖనాలను చూసుకున్నట్లయితే కొత్త నిబంధనలు మీరు చాలాసార్లు మీరు చదువుకున్నారో లేదో కానీ అంటే చాలా మంది శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు ఈ విధంగా అనమాట అతని సరిగినప్పుడు అతని గురించి రహస్యంగా మాట్లాడినప్పుడు వారి యొక్క ఆలోచనలు ఎరిగి వారి యొక్క తలంపులను ఎరిగి వారు ఈ విధంగా యేసుక్రీస్తును చదువుకునేటప్పుడు బహిరంగంగా మాట్లాడేసేవాడు అండి. వారందరూ కూడా ఆశ్చర్యమైపోయేవారు. అదేంటది, మా మనసులో అనుకున్నది ఈయన ఏ విధంగా చెప్పేస్తా ఉన్నాడు, మా మనసులో అనుకున్నది ఏ విధంగా అనమాట ఈయన తెలిసిపోయిందని చెప్పేసి వారందరూ కూడా ఆశ్చర్యపోయేవారు. ఇప్పుడు అక్కడ వచ్చినటువంటి ఆ వ్యక్తి చిన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ చేస్తున్నాను అన్నప్పుడు నిజంగా ఆ వ్యక్తి చేయకపోయి ఉంటే యేసుక్రీస్తు వారు లేదు నువ్వు చేయలేదు అనేవాడు, ఖచ్చితంగా ఖండించేవాడు. ఎందుకంటే అతను చూడగానే టాప్ టు బోత్ అతనికి హిస్టరీ మొత్తం యేసుక్రీస్తు వారికి ఏమైపోద్దమ్మా కళ్ళ ముందు కనిపించేస్తుంది. గాయకుంటున్నాడా లేదా, బాల్యం నుండి వీటన్నిటిని కూడా అనుసరిస్తున్నాడు లేదా అనేటువంటి విషయం ఆయనకి తెలిసిపోయింది. ఆయనకి తెలిసిపోద్దండి. ఎందుకంటే అసలు ఆయనకి తెలియదంటే ఏమైనా ఉంటుందా మీరు చెప్పండి? మీరు మీరందరూ అనమాట అబ్రహాము సారా అనేటువంటి విషయాన్ని ఆ సందర్భం మీరందరూ కూడా గమనించినట్లయితే ఇప్పుడు సారా నీకు ఈ కాలమునకు ఒక బిడ్డకు నువ్వు జన్మనివ్వబోతున్నావంటే అది అసలు సాధ్యమయ్యేదా తండ్రి చెప్పు, నా ఏజ్ ఏంటి, నా శరీరం ఏంటి, అసలు నేను బిడ్డని కండం ఏంటని చెప్పేసి అనమాట ఇదిగో నీ ఈ కాలమునకు నువ్వు ఒక బిడ్డకు జన్మనివ్వబోతావు, ఇది వాస్తవం, ఇది నిజమని చెప్పేసి దేవుడు చెప్తేనేమో ఆమె చిలిపిగా నవ్వుకుంటుందట. మొత్తానికైతే నవ్వుకుంటే సారా ఏం చేస్తున్నావు, నువ్వు నవ్వావంటే లేదు నేను నవ్వలేదంటది. లేదు నువ్వు నవ్వావంటాడు దేవుడు. అంటే ఆమె నవ్వలేదన్నప్పుడు ఆమె నవ్వింది కాబట్టి నువ్వు నవ్వావని చెప్పేసి దేవుడు ఖచ్చితంగా అంత గట్టిగా చెప్పాడు. సో అదే విధంగా అనమాట ఇక్కడ కూడా ఈ వ్యక్తి చిన్నప్పటి నుంచి వీటన్నిటిని అనుసరిస్తూనే ఉన్నాను అని చెప్పినప్పుడు వాడు అనుసరించి ఉండకపోయి ఉంటే నువ్వు అనుసరించట్లేదు అని చెప్పేసి ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు మాట్లాడేవారు. కానీ ఆయన ఆ విధంగా చెప్పలేదండి. ఏమన్నాడు తెలుసా, నీకోటి కొదువుగా ఉంది అన్నాడంటే ఆయన చూడగానే టాప్ టు బోట్ మొత్తం కూడా అనమాట ఆయనకి హిస్టరీ, ఆయనకి జీవితం మొత్తం యేసుక్రీస్తు వారికి అర్థమైపోయింది. అంటే అతని చిన్నతనంలో నుంచి అవన్నీ కూడా అనుసరిస్తూ వస్తూ ఉన్నటువంటి విషయం యేసుక్రీస్తు వారికి అర్థమైపోయిందండి. అర్థమైపోయింది కాగానే వెంటనే నీలో ఒకటి కొదువుగా ఉంది, గుర్తుపెట్టుకోండి, నీలో ఒకటి కొదువుగా ఉంది. అదేంటంటే నువ్వు నీ దగ్గర ఉంటే డబ్బుని ఎక్కువగా ప్రేమిస్తున్నావు కాబట్టి ఆ డబ్బుని నువ్వు అనేక మంది బీదలకు పంచి వాటిని అనమాట అందరికనమాట ఇచ్చేసి నన్ను వెంబడించమని చెప్పేసి యేసుక్రీస్తు వారు అంటారండి. సో ఎప్పుడైతే ఆ విధంగా అంటారో అతడు మిగిలిన ధనవంతుడు కనుక ఆ విధంగా అనమాట డబ్బుని అనేక మందికి పంచడానికి, యేసుక్రీస్తుని వెంబడించడానికి అసలు వాడనమాట తన యొక్క మనసును ఆ విధంగా సిద్ధపరచుకోలేక తనకి ఇష్టం లేకనమాట అక్కడ నుంచి ఏం చేస్తాడు, వెళ్ళిపోతాడు. కాబట్టి పిల్లలు ఒక విషయం మీరు అర్థం చేసుకోండి అండి, అన్ని విషయాల్లో కూడా ఆ వ్యక్తి పరిపూర్ణుడుగా కనిపిస్తున్నాడా, కనిపించట్లేదా? కనిపిస్తున్నాడు అండి. అన్ని విషయాలు కూడా ఆల్ రైట్, ప్రాఫిట్ 100కి 100 మార్కులు వేసేవచ్చండి. మనకంటే అతను బెటర్ అయినా చాలా బెటర్, అవునా కదా?
మనమైతే కొన్ని విషయాలు పాటించి కొన్ని విషయాలు పాటించం. కానీ ఏంటంటే అతను అనమాట అన్ని విషయాలు ప్రాపర్ట్గా కనిపిస్తా ఉన్నాడు. కానీ ఏంటంటే నీలో ఒకటి కొదువుగా ఉంది. చూడండి, అంటే యేసుక్రీస్తు వారు ఏ విధమైనటువంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటా ఉన్నారు. నీలో ఒకటి కొదువుగా ఉంది. అదేంటో తెలుసా, నువ్వు డబ్బును ఎక్కువగా ప్రేమిస్తున్నావు కాబట్టి ఆ డబ్బును అమ్మి అనేక మంది బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అంటారు యేసుక్రీస్తు వారు. కానీ వెంబడించలేకపోతాడండి. అండి మనం కూడా ఇప్పటికీ ఆ విధంగా చాలా మంది సమర్థించుకుంటా ఉంటారు. అన్ని విషయాలు నేను చాలా బాగా ఉండిపోతా ఉన్నాను, కానీ ఒక్క పాపం విషయాలు మాత్రం నేను మానలేకపోతా ఉన్నాను అని చెప్పేసి, ఏముందులే ఈ ఒక్క పాపమే కదా దేవుడు క్షమించేస్తారులే, దేవుడు నన్ను విడిచిపెట్టేస్తారని చెప్పి చాలా మంది అదే పాపని కూడా కంటిన్యూ అయిపోతూ ఉంటారు. కానీ అదే నీలో ఒకటి కొదువుగా ఉంది అని ఈరోజు అదే నీలో ఒకటి కొదువుగా ఉంది అని చెప్పేసి దేవుడు ఈరోజు నేను నాతో అనమాట నీకు గుర్తు చేస్తున్న విషయం నువ్వు జ్ఞాపకం చేసుకో. అర్థమైందా అండి? అక్కడ వచ్చినటువంటి వాడికంటే కూడా నువ్వు గొప్పవాడు ఏం కాదు. అసలు ఒక విధంగా చూస్తే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాటిని పర్ఫెక్ట్గా గాయకున్నాడు, కానీ ఒక ఆజ్ఞ విషయంలో ఏమైపోయాడు, తప్పిపోయాడు. సో అతన్నే యేసుక్రీస్తు వారు తన వెనక వెంబడించమన్నాడు. ఏ విధంగా వెంబడించమన్నాడు? దాన్ని విడిచిపెట్టి వెంబడించమన్నాడు. పరిపూర్ణుడుగా ఒక పరిశుద్ధుడుగా ఆ విధంగా దాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించు అని చెప్పేసి యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తిని అంటే వెంబడించలేకపోయాడండి. అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కదా, ఈ ఒక్కదానికి ఏముందిలే, సరే నా వెనక వెంబడించే అని చెప్పేసి యేసుక్రీస్తు అతనితో ఏం చెప్పలే. కానీ ఏంటంటే నీలో ఒకటి కొదువుగా ఉంది, అంటే నీలో నుంచి తీయవలసినటువంటి చేదని వేరే ఒకటి ఉంది, అది నువ్వు తీసుకో అని చెప్పేసి యేసుక్రీస్తు వారు చెప్పారు. కానీ ఆ వ్యక్తి తన యొక్క జీవితంలో దాన్ని తీసుకోలేకపోయాడు. పూర్తిగా దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ప్రియులారా. సో అదే విధంగా అనమాట ఈ రోజుల్లో క్రైస్తవులు ఉండి కూడా చాలా మంది వారి జీవితంలో ఏదైతే వారు విడిచిపెట్టలేకపోతున్నారో, ఏదైతే వారి జీవితంలో సాతానికి అపవాదికి చోటిచ్చి దానిలో అనమాట దేవునికి దూరం అయిపోతా ఉన్నారో, అదే విషయాన్ని అదే పాపాన్ని చాలా మంది మోసుకుంటూ వస్తూ ఉన్నారంటే మీరు నమ్ముతారా అండి? అండ్ ఏముందిలే సమర్థించుకుంటా ఉన్నారండి ఆ పాపాన్ని విడిచిపెట్టలేక. అన్నీ మంచి పనులు చేస్తున్నాను, ఈ పని నేను దేవుడు చూసి చూడకుండా విడిచిపెట్టేస్తారులే అని చెప్తే అండి, అటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు విడిచిపెట్టలేదండి. నువ్వు ఆల్ రైట్గా రావాలి, నువ్వు ప్రాపర్ట్గా రావాలి, నీలో నేను గుర్తించింది నువ్వు విడిచిపెట్టి రావాలి. ఆ విధంగా విడిచిపెట్టాలని చెప్పేసి దేవుడు ఈరోజు ఈ విధంగా అనమాట అనేక మంది సేవకుల ద్వారా, అనేక మంది వాక్యాల ద్వారా, అదే విధంగా తన యొక్క గ్రంథం ద్వారా అనేక విధాలుగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడండి. అర్థమైందా అండి? సో ఈ విధంగా నువ్వు కూడా విడిచిపెట్టకపోతే నీ యొక్క జీవితం కూడా నువ్వు ఆ విధంగా సమర్థించుకుంటే ఆ విధంగా నువ్వు కూడా అనుకుంటావేమో, అంత అన్ని నువ్వు బాగానే ఉంది కానీ ఒక పాపం విషయంలో మాత్రం నేను విడిచిపెట్టలేకపోతున్నాను, ఈ పాపం ఏముంది అని అంటే నీలో ఒకటి కొదువుగా ఉంది అంటున్నాడు. అదే విడిచిపెట్టి రమ్మంటున్నాడు దేవుడు. అర్థమైందా అమ్మా? చాలా మంది చాలా రకాల బలహీనతను కలిగి ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క బలహీనత కలిగి ఉంటారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క శాతం ఒక్కొక్క ఎరవేసి అనమాట, ఎరలో అనమాట వారందరినీ కూడా పట్టేసుకుంటా ఉంటది. బందీలుగా తన యొక్క చేతుల్లో కబంధ హస్తాలు ఆ విధంగా అనమాట ఆక్రమించేసుకుంటా ఉంటది. కాబట్టి ఈ విధంగా నీ వద్దకు పరిపూర్ణంగా రావాలని చెప్పేసి దేవుడు కోరుకుంటా ఉన్నాడు అండి. నిజంగా ఆ వ్యక్తి యొక్క జీవితం ఎంత బాగుందండి. యేసుక్రీస్తు వారి మాట విని యేసుక్రీస్తు వారు అన్నట్టే ఆస్తిని బీదలకి అమ్మి ఇచ్చి యేసుక్రీస్తుని వెంబడించుంటే నిజంగా 12 మంది శిష్యుల్లో ఒకటిగా నిలిచేవాడేమో. ఆయన గురించినటువంటి వర్తమానం ఈరోజు మన లేఖనంలో మాట్లాడుకునే వాళ్ళమేమో. సో మొత్తానికైతే చనిపోయిన తర్వాత ఎంతో బాధపడి ఉంటాడు, అవునా కాదమ్మా? ధనవంతుడు ఏ విధంగా అయితే చనిపోయిన తర్వాత అంతా ఆయనకి కనిపించిందో తర్వాత బాధపడతాడు, అయ్యో ముర్రు అని చెప్పేసి మొత్తుకుంటాడు. సో అదే విధంగా అనమాట యేసుక్రీస్తు వారు నన్ను వెంబడించమన్నాడు, ఈ విధంగా విడిచిపెట్టమన్నాడు. నేను విడిచిపెట్టలేకుండా అనమాట నేను వెళ్ళిపోయాను. ఆ రోజు ఆ విధంగా వెళ్ళిపోయాను కాబట్టి ఈ రోజు ఈ విధంగా శిక్ష అనుభవిస్తున్నానని చెప్పేసి ఎప్పుడైతే ఆయన యొక్క కళ్ళు తెరుచుకుని ఉంటాయో అప్పుడు బాధపడి ఉంటాడు, అవునా కాదమ్మా? అయ్యో ఆ రోజు క్రీస్తు వారు నా యుద్ధకు వచ్చి నీలో ఒకటి కొదువుగా ఉంది, అది తీసివేయమన్నాడు, వెంబడించమన్నాడు. అది తీసివేసి నన్ను వెంబడించమన్నాడు. వెంబడించి ఉంటూ ఈరోజు నేను నిత్యరాజ్యాన్ని సంపాదించుకునేవాడిని, దేవుని యొక్క సువార్తకుల్లో అనమాట ఒకడుగా ఉండేవాడిని, ఆయన కోసం పరిగెత్తేవాడిగా ఉండేవాడిని, ఆయన కోసం జీవించేవాడిగా ఉండేవాడిని, ఈ గొప్ప రాజ్యం అనమాట హ్యాపీగా సంతోషంగా ఉండేవాడిని, పరదేశులు ఉండేవాడిని చెప్పేసి తను ఆ విధంగా చనిపోయి అనమాట నరకులోనికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా నరకులోనికి ఎంత నిత్య వ్యాధకరమైన స్థలానికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా బాధపడే ఉంటాడండి, అవునా కాదండి? సో కాబట్టి ప్రియులారా, ఆ రోజు ఏ విధంగా అయితే యేసుక్రీస్తు వారు తనతో చెప్పినటువంటి ఆ వ్యక్తి ఒకటి కొదువుగా ఉన్నప్పుడు ఒక్కదాన్ని ఏ విధంగా అయితే విడిచి పెట్టి ఉంటే బాగుండు, కానీ విడిచిపెట్టకుండా ఏ విధంగా అయితే తర్వాత బాధపడి ఉంటాడో, నిత్యరాజుని ఏ విధంగా అయితే అందుకోలేకపోయాడు, ఆ నిత్యరాజుని ఏ విధంగా అయితే చేరుకోలేకపోయాడు, ఏ విధంగా అయితే మిస్ అయిపోయాడు, కొంచెంలో మిస్ అయిపోయాడండి. అది మీకు ముందే చెప్పాను, కొంచెంలో మిస్ అయిపోయాడు. ఒక విషయాన్ని యేసుక్రీస్తు వారు చెప్పిందన్నమాట అంగీకరించి విడిచిపెట్టి వెంబడించి ఉంటే అతని యొక్క జీవితం, అతని యొక్క లైఫ్ స్టైల్, అతని యొక్క స్థాయి, అతని యొక్క హోదా అంత పెరిగిపోయి ఉండేది. అపోస్తలులో ఒకడుగా ఉండేవాడు,
అండి. ఆయన యొక్క యాజక సమూహంలో ఒకడుగా ఉండేవాడు. ఆయన కోసం పనిచేసేటువంటి గొప్ప వ్యక్తిగా అనమాట చరిత్రలో బైబిల్ గ్రంథంలో లిఖింపబడేవాడు. కానీ ఆ గొప్ప అవకాశాన్ని కోల్పోయాడు చూడండి. కాబట్టి నేడు కూడా ప్రియులారా చాలామంది చాలామంది వారి యొక్క జీవితంలో అనమాట ఏదో ఒక పాపం విషయంలో అనమాట వారందరూ బందీలుగా ఉంటారు. కానీ ఇదే పాపాన్ని వారు విడిచిపెట్టలేకపోతూ ఉంటారు. కానీ దేవుడు కూడా ఈ రోజు నువ్వు అటువంటి స్థితిలో ఉంటే, అటువంటి పరిస్థితిలో ఉంటే, ఆ పాపం విషయం నిన్ను వెంటాడుతూ ఉంటే, బంధించేస్తూ ఉంటే, ఏముంది అని చెప్పేసి నువ్వు సమర్థించుకుంటా ఉంటే, ఆ విషయమే నాకు కొదువుగా ఉంది. ఆ విషయం విడిచిపెట్టినట్లయితే ఖచ్చితంగా నిత్యరాజ్యాన్ని చేరుకుంటావు. నిత్య జీవన దేవుడు నీకు స్వతంత్రించుకుంటాడు. తన యొక్క కుమారుడుగా అంగీకరించాడు. ఆ రోజు ఆ వ్యక్తి ఏ విధంగా అయితే ఒక పాపం విషయంలో కొదువుగా ఉంది దాన్ని మార్చుకున్నప్పుడు ఆ పాపం విషయంలో అనమాట మార్చుకోలేకపోయాడు. ఏ విధంగా అయితే నిత్యరాజ్యాన్ని చేరుకోలేకపోయాడు. ఈ రోజు కూడా చాలా మంది తమకున్నటువంటి ఆ పాపం విషయంలో సమర్థించుకోలేక, అంటే తమకున్నటువంటి ఆ పాపాన్ని వారందరూ కూడా విడిచిపెట్టలేక అనమాట చాలా మంది ఈ రోజు నిత్య జీవనం కోల్పోయే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రియులారా ఈ విషయం మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ విషయం మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. సో ఎందుకంటే మనకి ఇది ఒక్కటే పాపం, అన్ని మంచి పనులు చేస్తున్నాను కదా అని చెప్పి చాలా మంది సమర్థించుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అండి. అదే విషయం బట్టి దేవుడిని గుర్తు చేస్తూ నీలో కూడా ఒకటి కొదువుగా ఉంది, నువ్వు దాన్ని మార్చుకుంటేనే కానీ నా రాజ్యానికి నువ్వు చేరలేవు, నువ్వు పరిపూర్ణుడు కాలేవు, నువ్వు పరిశుద్ధుడు కాలేవు. ఎందుకంటే దీంతోనే నేను అక్కడికి తీసుకెళ్ళేటువంటి అవకాశం లేదు. నువ్వు పరిపూర్ణుడుగా పరిశుద్ధుడుగా రావాలి. ఆ విధంగా రావాలంటే నాకు కనిపిస్తున్నటువంటి ఆ కొదువైనది ఏదో నేను నీకు ఈరోజు వాక్యం ద్వారా చెప్తా ఉన్నాను. కాబట్టి అది దేవునికి తెలుసు, నీకే తెలుసు. నువ్వేం విడిచిపెట్టలేకపోతున్నావో అన్నిట్లో నేను బాగా ఉంటున్నానండి, కానీ ఒక పాపం విషయంలో మాత్రం నేను పడిపోతా ఉన్నాను అని చెప్పేటువంటి వారు లేరా ఈ సమాజంలో? మీరు చెప్పండి. చాలా మంది ఉన్నారండి. కాబట్టి అది ఒకటి కొదువైంది. కాబట్టి దాన్ని నువ్వు మార్చుకొని సెట్ చేసుకుని దేవునిలో నిలబడినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను తనకు కుమారుడుగా కుమార్తెగా సేకరిస్తాడు. పరలోక రాజ్యంలో నీకంటూ అవకాశాన్ని కల్పిస్తాడు. ఆ విషయం అర్థం చేసుకో. ఆ చిన్న అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు ఎవడు? ఆ యొక్క వ్యక్తి అధికారి, యేసుక్రీస్తు వారి యొద్దకు వెళ్ళినటువంటి అధికారి, నిత్య జీవనం ఏ విధంగా పొందుకోవాలని అడిగినటువంటి ఆ యొక్క అధికారి, ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను మార్చుకోలేకపోయాడు. నీలో ఒకటి కొదువుగా ఉంది, దాన్ని నువ్వు మార్చుకుంటే నువ్వు నన్ను వెంబడించగలుగుతావు, నా యొక్క రాజ్యానికి చేరుకోగలుగుతాను అని చెప్పి యేసుక్రీస్తు మాటకు లోబడలేకపోయాడు. అదేవిధంగా నీలో కూడా అటువంటి విడిచిపెట్టలేనటువంటి పాపం నువ్వు ఎన్నో సంవత్సరాలకు నేను బంధించి నేను వెంటాడుతున్నటువంటి పాపం ఏదైతే ఉందో ఆ పాపం విషయంలో నువ్వు ఆ విధంగా సమర్థించుకుంటే ఈరోజు ఈ విధంగా నా ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీలో అదే కొదువుగా ఉంది. నువ్వు పాపాన్ని విడిచిపెట్టినట్టు నీ లైఫ్ స్టైల్ వేరేగా ఉంటుంది. దేవుడిని అంగీకరిస్తాడు. దేవుడు నేను పరిశుద్ధంగా మనం తీర్చిదిద్దుతాడు. దేవుని యొక్క సేవలు ఉన్నతంగా నువ్వు వాడబడతావు. ఆ విధంగా చాలా మంది లోబడిపోయి సాతాను వైపు వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి దేవుడు ఈ రోజు అనమాట స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ పాపాన్ని విడిచిపెట్టినట్లయితే నువ్వు దేవునికి కుమారుడుగా, దేవునికి బిడ్డగా, ఆయన యొక్క నిత్యరాజ్యాన్ని సంపాదించుకునేటువంటి వాడుగా నువ్వు ఉంటావని చెప్పి దేవునితో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎవరైతే ఈ విధంగా బంధకాల్లో ఉన్నారో, మా జీవితంలో అన్నీ విడిచిపెడుతున్నామండి, కానీ ఆ పాపం విషయంలో ఆ పాపాన్ని మానలేకపోతున్నామండి, ఆ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నామని చెప్పుకునేవారు చాలా మంది ఉన్నారండి. కాబట్టి నీలో ఒకటి కొదువుగా ఉంది. నువ్వు ఆ విధంగా పవిత్రపరుచుకుని పరిశుద్ధులుగా నువ్వు ఉంటే గానీ దేవుని ఆ యొక్క తన యొక్క నిత్య రాజ్యాన్ని ఇవ్వడు, తన యొక్క నిత్య జీవాన్ని ఇవ్వడు అనేటువంటి విషయం నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, నువ్వు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చనిపోయిన తర్వాత లబ్బోదిబ్బోమన్నా సరే నీకు అవకాశం ఉండదు. సో అతనికి ఏ విధంగా అయితే అవకాశం ఇవ్వబడలేదో ధనవంతుడికి చనిపోయిన తర్వాత అర్థమైన తర్వాత అదే విధంగా అనమాట నువ్వు అక్కడ వెళ్ళి బాధపడతావు. అయ్యో అనవసరంగా అనమాట దేవుడు నాలో అనమాట ఒక పాపం విషయంలో నేను దేవునికి దగ్గర అవ్వలేకపోయాను, ఆ పాపం అనమాట నేను పట్టి బంధించి ఆ పాపంలో అనమాట నేను సమర్థించుకుని ఈ విధంగా తప్పు చేశాను, ఆ పాపంలో ఉండి చనిపోయాను చెప్పేసి నువ్వు వెళ్ళి బాధపడడం కంటే కూడా నీలో దేవుడు కొదువుగా ఉంది అన్నప్పుడే ఆ పాపాన్ని నువ్వు సెట్ చేసుకుని సరిదిద్దుకుని ఆయన కోసం బ్రతికేటువంటి వాడుగా ఉంటే అండి నీవు నిత్యరాజ్యాన్ని సంపాదించుకోవచ్చుగా. నీకు అవకాశం ఉందిగా నువ్వు భూమి మీద బతుకున్నప్పుడే. సో కాబట్టి ప్రియులారా ఈ విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. కొదువుగా ఉందంటే నీలో ఉన్నటువంటి ఒక పాపం నేను బంధించి వెనక్కి లాగేస్తుందేమో, ఆ పాపం విషయంలో దేవునికి దూరంగా మాటికి వెళ్ళిపోతా ఉన్నావేమో. కానీ ఈ విషయం నువ్వు సెట్ చేసుకుంటేనే నిత్యరాజ్యం, లేకపోతే నిత్య నరకం అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటారని, మీరందరూ కూడా దేవునికి దగ్గరగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.